హలో మై డియర్ చికెన్ లవర్స్, మీరందరూ ఇలా కట్టి ఉన్న చికెన్ చూసే ఉంటారు కదా. చూడగానే నోరు ఊరించేలా ఉన్నాయి కదా. కానీ వాళ్ళు వాడే ఆయిల్, అక్కడ వాతావరణం చూసి వామ్మో అనిపించి మనమే ట్రై చేద్దామని సేమ్ అలానే ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేశా. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇంకా చికెన్ లోపల వరకు కుక్ అయింది, జ్యూసీగా కూడా ఉంది. మేమైతే భలే ఎంజాయ్ చేసాం. ఇది చేయడానికి కావాల్సినన్ని లెగ్ పీసులు తీసుకొని అలా కట్ పెట్టుకోవాలి. మధ్యలో అలా పెట్టుకుంటూనే లోపల వరకు మనం వేసిన అన్ని మసాలాలు పడతాయి. దీనికి నేను ఎక్కువ మసాలాలు ఏమీ వాడలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారము. ఈ కారం కొంచెం నాది మీడియం ఉంటుంది, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు చూసి వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు, కొంచెం గరం మసాలా, అలాగే మీకు కావాలంటే కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేయలేదు. కొంచెం లెమన్ మాత్రం కంపల్సరీ వేయాలి. వేస్తేనే జ్యూసీగా ఉంటుంది. చికెన్ లోపల బాగా కుక్ అవుతుంది. మసాలాలన్నీ వేసిన తర్వాత ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలపాలి. ఇందులో నేను ఎగ్ కానీ పెరుగు కానీ ఏమీ వేయలేదు. ఇవన్నీ మిక్స్ చేసి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు మసాలాలన్నీ కలిపే టైం లేకపోతే చికెన్లో సాల్ట్, కొద్దిగా లెమన్ వేసి పక్కన పెట్టుకోవచ్చు. మీకు కుదిరినప్పుడు మసాలాలన్నీ కలిపి వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. అలా చేసినా బాగానే ఉంటుంది. మీకు తెలుసు కదా, బుజ్జమ్మ కిచెన్ ఓన్లీ చికెన్. మన చికెన్ లవర్స్ అందరి కోసము చికెన్లో చాలా ఐటమ్స్ అన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. చికెన్ లెగ్ పీస్ ఫ్రై కూడా ఉంది. కాకపోతే ఇది నేను చేసేది డీప్ ఫ్రై. మనకి ప్యాన్లో ఫ్రై చేయడం కూడా ఉంది. ఒకసారి ఆ వీడియో చూడండి. 15 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా వేసి, ఆ స్పూన్తో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా మాత్రమే వేసుకున్నాను. అవి వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ దానికి బాగా పట్టేలాగా మసాజ్ చేశాను. అంటే బాగా కలిపాను. కొంచెం ఒక 5 మినిట్స్ కలిపితే కానీ అదంతా కలవదు. 5 మినిట్స్ వాటర్ వేసుకొని బాగా కలపాలి. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ లెగ్ పీస్ ఫ్రై బాగా నచ్చింది. భలే అనిపించింది. చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటే అది లోపల సరిగా కుక్ అవ్వదు కూడా. ఇదైతే బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఎందుకండి అన్ని వందలు పెట్టి కొనుక్కోవడం. ఒకసారి ఇలా ట్రై చేస్తే కదా మనకి తెలిసేది. ఈ లెగ్ పీస్లకి బాగా కోటింగ్ పట్టించిన తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేకపోతే బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసామనుకోండి, ఇంకంతే. లెగ్ పీస్ మొత్తం లోపల కుక్ అవ్వదు, పైన మాత్రం మాడిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఇది వేయించుకోవాలన్నమాట. అది వెంటనే వేయగానే కలపకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తిప్పాలి, లేకపోతే దానికి ఉన్న మసాలాలన్నీ విడిపోతాయి. అందుకే జాగ్రత్తగా కలపాలి. ఒక 15 మినిట్స్ పట్టిందండి లో ఫ్లేమ్లో నాకు అవి కుక్ అవ్వడానికి. అది చూడండి, నేను కలర్ కూడా ఏమి వాడలేదు, కానీ చాలా బాగా కుక్ అయ్యాయి. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చాయి. లోపల చాలా జ్యూసీగా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. బయట నుంచి తెచ్చుకోకుండా చాలా టేస్టీగా ఉన్నాయి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.